హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఈరోజు తెలంగాణ రేషన్ కార్డులకు సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. సో కొన్ని జిల్లాలో అయితే కొత్త రేషన్ కార్డులు అయితే రావడం జరిగింది. సో మీరు పైన చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డ్స్ వచ్చేసాయని అయితే పత్రికా ప్రకటన ద్వారా అయితే ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరుగుతుందండి. మే నుంచి లబ్ధిదారులకు సన్న బియ్యం అనేది పంపిణీ చేస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుందండి. సో ముందుగా చూసుకున్నట్లయితే యాదాద్రి జిల్లాలో అయితే తొలుత రేషన్ కార్డులు విడుదల చేస్తున్నట్లయితే ప్రభుత్వం అయితే శ్రీకారం చుట్టుతుందండి. సో, దానికి సంబంధించి ఇప్పుడైతే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. అలానే మన ఛానెల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే ఛానెల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండండి. అలానే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మా టెలిగ్రామ్ ఛానెల్ అయితే ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ అవైలబుల్‌గా ఉంది. ఒకసారి చెక్ చేయండి. సో, ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్‌గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో, ముందుగా చూసుకున్నట్లయితే యాదాద్రి జిల్లాలో అయితే తొలుత రేషన్ కార్డులనేవి విడుదల చేసినట్లయితే ప్రభుత్వం చెప్తోందండి. సో, ఒకసారి చూసుకున్నట్లయితే యాదాద్రి జిల్లాలో తొలి విడతలో కొత్త రేషన్ కార్డులు వచ్చిన లబ్ధిదారులకు మే నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారనైతే ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుందండి. సో, ముందుగా చూసుకున్నట్లయితే 97,821 అప్లికేషన్‌లు రాగా, అందులో అయితే 21,000 అప్లికేషన్‌లయితే వెరిఫై అయితే చేయడం జరిగిందండి ప్రభుత్వం. తొలి విడతలో అయితే 405 కార్డులు ఓకే చేయడం జరిగింది. పాత రేషన్ కార్డ్‌లో 20,133 మంది కొత్త మెంబర్‌లనేది యాడ్ కావడం జరిగిందండి. సో, మీకైతే ఈ యాడ్ అయిన నంబర్‌లు మీరు కనుక ఒకవేళ అప్లికేషన్ వేసుకోనుంటే పాత రేషన్ కార్డ్‌లోకి మీరు జాయిన్ అయ్యే అప్లికేషన్ గనక వేసుకోండ్లే, మీరు యాడ్ అయ్యారా లేదని కూడా మీకు లాస్ట్‌లో వీడియో చివరిలో అయితే చెప్తానండి ఎలా చూసుకోవాలనైతే. సో, అంతకంటే ముందు ఇప్పుడైతే యాదాద్రి జిల్లాలో రేషన్ కార్డులయితే చూద్దామండి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంతో కాంగ్రెస్ సర్కార్ వేగం అడుగులు వేస్తోంది. ఇప్పటికే సన్నబియ్యం పంపిణీ ప్రారంభించిన ప్రభుత్వం కొత్త కార్డుల పంపిణీపై దృష్టి పెడుతోందండి. మీ సేవ గ్రామ సభల్లో తీసుకున్న అప్లికేషన్లు వెరిఫికేషన్ ప్రారంభించింది. తొలుత కొన్ని కొత్త రేషన్ కార్డులు, అలానే పాత రేషన్ కార్డులు కొత్త మెంబర్‌లు చేర్చేదానికైతే ఓకే చెప్పడం జరిగిందండి ప్రభుత్వం. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో, ఎవరైతే అప్లికేషన్ వేసుకోనుంటారో వాళ్ళకి కూడా కొత్త రేషన్ కార్డులనేవి త్వరలోనే పంపిణీ చేస్తామని చెప్పడం జరుగుతుందండి. సో, అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే త్వరలోనే అర్హులకు కార్డులు, కొత్త రేషన్ కార్డులు, మెంబర్‌లు యాడింగ్ కోసం వచ్చిన అప్లికేషన్‌ల వెరిఫికేషన్ నడుస్తోందండి. సో, ఇప్పటికే కొందరికి కొత్త కార్డులు మంజూరీ చేయడం జరిగింది. కొన్ని జిల్లాల్లో అయితే ప్రభుత్వం. సో, చేయడంతో పాటు మెంబర్‌లను యాడ్ చేశామని కూడా చెప్పడం జరుగుతుందండి. వీరికి మే నుంచి బియ్యం అందజేస్తామనైతే కూడా ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుందండి. మిగిలిన అప్లికేషన్‌లో అర్హులను త్వరలోనే గుర్తించి కార్డులనేవి పంపిణీ చేస్తామనైతే చెప్పడం జరుగుతుందండి. ఇదైతే యాదాద్రి జిల్లా నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళు చూసుకున్నట్లయితే 97,821గా ఉందండి ఈ సంఖ్య అయితే. సో, ఈ అప్లికేషన్ అనేది డిసెంబర్ 28, 2023 నుంచి జనవరి 6, 2024 మధ్య అయితే అప్లికేషన్స్ అయితే స్వీకరించడం జరిగింది ప్రభుత్వం అయితే. సో, మీ సేవ కేంద్రాల ద్వారా 1029 మంది అప్లికేషన్‌లు అయితే చేసుకోవడం జరిగింది. గ్రామ సభల్లో 96,792 మంది అయితే దరఖాస్తులు అయితే చేసుకోవడం జరిగిందండి. అలానే పాత కార్డుల్లో మెంబర్‌గా యాడ్ చేసుకోవాలనైతే 21,773 అయితే అప్లికేషన్స్ అయితే రావడం జరిగిందనైతే ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుందండి. ఈ క్రమంలోనే రేషన్ కార్డులని పంపిణీ చేయడానికైతే సర్కార్ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఈ పత్రికా ప్రకటన ద్వారా అయితే మనకి క్లారిటీగా అయితే అర్థమవుతుందండి. అలానే 405 కార్డులకు 20,133 మంది మెంబర్‌లు ఓకే అయితే అవ్వడం జరిగిందండి. అంటే 405 కార్డుల్లో పాత మెంబర్‌లనేవి 20,133 మంది యాడ్ అయ్యారని అయితే చెప్పడం జరుగుతుందండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో, కొత్త కార్డుల కోసం వచ్చిన అప్లికేషన్‌లు ఆఫీసర్లు ష్యూరిటీని చేసి తొలుత మీ సేవ ద్వారా వచ్చిన 1029 అప్లికేషన్‌లో 89 తిరస్కరించారండి. మిగిలిన వాటిలో ఇప్పటివరకు 405 కార్డులనైతే ఓకే చేయడం జరిగింది. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. అలానే మే నుంచి కొత్త కార్డులకు బియ్యం అనేది పంపిణీ చేస్తామనైతే ప్రభుత్వం చెప్పడం జరుగుతుందండి. ఈ ఏడాది ఏప్రిల్ కోట ప్రకారం జిల్లాలో 2,16,904 కార్డులు ఉండగా, కుటుంబ సభ్యులు 6,76,188 మందైతే ఉన్నట్లయితే గుర్తించడం జరిగిందండి. అలానే వీరికి 4,307 టన్నుల బియ్యం అయితే అందజేస్తున్నారు ప్రభుత్వం మే నెలకు సంబంధించయితే. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నానండి.
అలానే ఈ అప్లికేషన్స్ వేసుకున్న కార్డులో అయితే ఆఫీసులో అయితే వెరిఫికేషన్ అయితే చేయడం జరిగిందండి. సో, ఒకసారి చూసుకున్నట్లయితే గ్రామ సభల్లో వచ్చిన 96,792 అప్లికేషన్‌లో 20,379 వెరిఫై చేశారండి. సో, మిగతా 76,413 కార్డులైతే పెండింగ్‌లో ఉన్నాయి. మెంబర్లుగా యాడ్ చేసుకోవాలని వచ్చిన దరఖాస్తుల్లో 21,770 అప్లికేషన్‌లయితే ఆఫీసర్లు వెరిఫై చేశారు. వీరిలో 63 అప్లికేషన్‌లయితే తిరస్కరించారండి ప్రభుత్వం. 20,133 ఓకే చేయగా, 1,636 రేషన్ కార్డులయితే పెండింగ్‌లో ఉన్నాయండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో, ఇదేనండి పత్రికా ప్రకటన ద్వారా వైరల్ అయిన ఈరోజొచ్చిన ఆర్టికల్ అయితే. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నానండి. సో, కొత్త రేషన్ కార్డులనేవి యాదాద్రి జిల్లాల్లో కొన్ని కార్డులనేవి పంపిణీ చేయడం జరిగింది ప్రభుత్వం అయితే. సో, మిగతా జిల్లాల్లో కూడా మరి కొన్ని రోజుల్లో అయితే ఈ రేషన్ కార్డులనేవి పంపిణీ చేస్తామనైతే ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుందండి. సో, అలానే మే నుంచి ఈ లబ్ధిదారులకు బియ్యం కూడా పంపిణీ చేస్తున్నట్లయితే ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుందండి. అలానే పెండింగ్‌లో ఉన్న రేషన్ కార్డులు కూడా త్వరలోనే వెరిఫై చేసి వాళ్ళకి కూడా రేషన్ కార్డ్ అర్హత ఉన్న వాళ్ళకి కార్డులనేవి మంజూరు చేస్తామని గూడా ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుందండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. అలానే ఇప్పుడు మెంబర్స్ యాడ్ అయ్యారా లేదనేది ఎలా చూసుకోవాలనైతే మీకిప్పుడు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, ఇక్కడ చూడండి ఎవరైనా ఓల్డ్ రేషన్ కార్డ్‌లోకి జాయిన్ అవ్వాలని కనుక అప్లికేషన్ వేసుకుంటే, వాళ్ళు జాయిన్ అయ్యారా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలంటే మీకు ఇప్పుడైతే చెప్తానండి. సో, మీరు ముందుగా క్రోమ్ బ్రౌజర్‌లోకెళ్ళి ఈపీడీఎస్.కామ్ అని టైప్ చేస్తే, సో, అక్కడైతే మీకు ఒక వెబ్‌సైట్ అయితే రావడం జరుగుతుందండి. సో, ఆ వెబ్‌సైట్ క్లిక్ చేసి మీరు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో, మీకు మార్క్ చేస్తున్నాను చూడండి. సో, ఇక్కడ ఓల్డ్ రేషన్ కార్డ్ నంబర్ అనేది ఉంటుందండి. దాన్ని క్లిక్ చేసుకొని మీరడ రేషన్ కార్డ్ అనేది నంబర్ అనేది టైప్ చేయాలి. సో, మీ ఓల్డ్ రేషన్ కార్డ్ నంబర్ అనేది ఇవ్వాలండి. సో, నంబర్ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. సో, మీరు ఏ డిస్ట్రిక్ట్‌లో ఉన్నారనేది సెలెక్ట్ చేసుకొని, పక్కన గనక సెర్చ్ అని ఉంటుందండి. సెర్చ్ గనక క్లిక్ చేసినట్లయితే, సో, మీకక్కడ కింద చూసుకున్నట్లయితే రేషన్ కార్డ్ మెంబర్స్ డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుందండి. మీరు ఎవరైనా యాడ్ అయ్యారా లేదనేది కూడా ఇక్కడ తెలుసుకోవచ్చండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. ఎలా చెక్ చేసుకోవాలని. సో, ఈ విధంగా అయితే ఓల్డ్ రేషన్ కార్డ్ అప్లికేషన్ వేసుకున్న వాళ్ళైతే ఇలా చెక్ చేసుకోవచ్చండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరైనా రేషన్ కార్డ్‌లకి దరఖాస్తు చేసుకుంటే, వాళ్ళ రేషన్ కార్డ్ పేర్స్ అనేవి, నేమ్స్ అనేవి చేంజ్ అవ్వడం జరుగుతుందండి. సో, ఎవరైనా కొత్తగా పెళ్ళైన వారు గనక కొత్త రేషన్ కార్డ్‌లోకి జాయిన్ అవ్వాలని కనుక అప్లికేషన్ వేసుకోనుంటే, ఆ అబ్బాయి అనేది పెళ్లి కూతురు వాళ్ళ రేషన్ కార్డ్‌లోకనేది మారిపోవడం జరిగిందండి. సో, ఇలా తప్పులనేవి జరుగుతున్నాయి రేషన్ కార్డ్‌లో. వీటిని కూడా త్వరలోనే వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుందండి ప్రభుత్వం. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో, ఇదేనండి రేషన్ కార్డ్ నుంచి వచ్చిన అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానెల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి. సో, అలానే టెలిగ్రామ్ ఛానెల్ కూడా ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది అవైలబుల్‌గా ఉంది. ఒకసారి చెక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్‌తో మీ ముందుకొస్తాను. అంతవరకు జై హింద్.